ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమగారు, నా ఎక్స్పీరియన్స్ ఒకటి మీకు షేర్ చేస్తాను. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఒకసారి చెప్పండి. ఏంటంటే ఇప్పుడు ఏదైనా మనం దేవాలయానికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని చూస్తాం కదా. బయటకు వచ్చేసిన తర్వాత ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా ఆ రూపు గుర్తుకు రాదండి. అలానే కొన్ని అమ్మవారి దేవాలయాలు కూడా కొన్ని అలా ఉండిపోతాయి, కానీ కొన్ని దేవాలయాలకు వెళ్తే గుర్తురాదు. తర్వాత మీరు స్టోరీలు చెప్తూ ఉంటారు కదా, అమ్మవారి స్టోరీలు. అలా చెప్పేటప్పుడు ఒకలాంటి ఫీల్, ఏదో అది మాటల్లో చెప్పలేము. అలా నాకే జరుగుతుందా? నేను మన కెమెరామెన్ మహేష్తో డిస్కస్ చేస్తే తను అదే అన్నాడు. మన ఫనీ ఉన్నాడు కదా, ఫనీ అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదు మేడం. నేను అది చూస్తున్నంతసేపు ఏదో ఒక ఫీల్, ఒకలాంటి, అది మాటలకి వర్ణించలేమన్నమాట. అలా అనిపిస్తూ ఉందని. ఏంటి మా ఈ ఫీల్స్కి కారణం ఏంటి? అది రమగారి స్టోరీలో ఉందా స్టోరీ అయితే, లేకపోతే ఆ భగవంతుడు అలా కల్పిస్తున్నారా? అంటే భక్తిభావం, భగవంతుడి మీద భక్తి. ఇప్పుడు మనకి మామూలుగా రకరకాల భావావేశాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఇప్పుడు ఎవరైనా ఏడుస్తున్నారనుకో, ఆటోమేటిక్గా మనకు కూడా ఏడుపు వస్తుంటుంది. మనం ఆ భావానికి, అంటే సన్నివేశానికి లోనైపోతాం. సినిమా చూస్తూ సినిమాలో హీరోయిన్ కష్టాలంటే మనకు కూడా ఏడిపోతుంది. హీరోయిన్ కష్టాల కంటే చిన్న పిల్లాడు ఎవరైనా ఏడుస్తున్నా, పిల్లాడు తల్లి నుంచి సెపరేట్ అయిపోతున్నా, అలాంటి సీన్లు చూసినప్పుడు ఆటోమేటిక్గా మనం స్పందించి కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి. మన హృదయం దానికి స్పందిస్తోంది అనమాట. అవతల జరుగుతున్న సన్నివేశానికి మనసు స్పందించడం, దీన్ని ఎమోషనల్గా ఫీల్ అవటం అని మంచి బామలు ఇంగ్లీష్ మాటలో చెప్పాలంటే ఎమోషనల్ అయిపోతాం మనం. అంతే కదా. ఎవరైనా తల్లుల గురించి వాళ్ళ అమ్మ చనిపోయిన సిచ్యువేషన్ అలాంటిది ఏదైనా చెప్తున్నారు, మదర్కి సంబంధించి ఏ మాట గాని వార్త గాని విన్నా ఆటోమేటిక్గా మనం కూడా మన స్పందిస్తుంది, మన బుద్ధి, మన మనసు దానికి స్పందన చెందుతుంది. ఎంతో కొంత స్పందించేసరికి మనసు అదోలా అయిపోతుంది. ఏదైనా భగవద్భక్తి, ఏదైనా అద్భుతమైన విషయాలు అంటే రోమాంచం అవుతుంది, అంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. జరిగేదే ఇది. అయితే ఇది ఎలా చెప్తారంటే, మనసు అన్ని రకాల భావోద్వేగాలకి స్పందించటం, ఇది అందరికీ ఉంటుంది. కొంతమంది సినిమాని నిర్వికారంగా చూస్తారు, వాళ్ళకి స్పందన లేదు. వాడు మనిషి కాదంటే వాడు మనిషి ఎందుకు కాదు, వాళ్ళు మనిషి, అన్నీ బాగానే ఉంటాయి. ఈ తొందరగా స్పందించే మనస్తత్వం ఉండటం ఒక పద్ధతి. ఇప్పుడు దేవాలయాల్లోకి వెళ్తే, ఒక్కొక్క దేవాలయంలోకి వెళ్తే నాకు అసలు కొన్ని శ్లోకాలు ఏమైనా చదువుతుంటే బాగా భావోద్వేగం కలుగుతాయి. నాకు చాలా దుఃఖం, కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి. నేను చాలా మందిని చూస్తాను అట్లా. గుళ్ళోకి వెళ్తే ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేసేవాళ్ళు. ఆనందంతో, ఆనందం, సంతోషం, ఇంకా వాళ్ళతోటి కనెక్ట్ అవుతున్నామన్న ఒక భావన. ఇది బలహీనమైన మనసుకి గుర్తు అనుకోకూడదు. కాదు కాదు మనసు బలహీనత అవ్వటం కాదు, మనసు ఆర్ద్రం అవ్వటం, తడవటం, అంతే. ఇది బలహీనత కాదు, బలహీనత కానే కాదు. దీన్ని బలహీనత, అనుమానం అదే రమ్మగారు, ఇది ఏమన్నా ఒక రకమైన బలహీనత నాకేనా అనుకున్నా. నేను వీళ్ళతో డిస్కస్ చేస్తే వీళ్ళు ఇది చెప్తున్నారు. సరే ఒకసారి మీతో మాట్లాడదామని. అది బలహీనత అనుకోవటానికి వీల్లేదు. బలహీనత ఖచ్చితంగా కాదు. నేను చాలా కాలం క్రితం ఒక కథ చదివాను. తర్వాత ఎప్పుడో డిస్కషన్లో కొంతమంది ఫ్రెండ్స్తో వాళ్ళు ఎలా చెప్తారంటే, ఇవి ఆధ్యాత్మికమైనవి అవి ఇవి వ్యవహారాలు మాట్లాడుతుంటాం చాలా మందితోటి. పర్టికులర్గా అసలు ఎవరన్నారో కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు. ఆ రోజు నేను ఎవరితోటి మాట్లాడానో కూడా. కొన్ని వాక్యాలు అలా ఉన్నాయన్నమాట. ఈ భగవంతుణ్ణి ఏదైనా ఒక దేవాలయానికి, గుడికి వెళ్ళినప్పుడు, ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు, అది మనం ఆ విగ్రహాన్ని చూసినప్పుడు కానీ, ఆ ప్రతిమను చూసినప్పుడు కానీ, ఆ కథను విన్నప్పుడు కానీ విపరీతంగా స్పందించి భగవద్భక్తికి లోనయ్యి ఆ కథ చెప్తున్న వ్యక్తుల పట్ల, లేదంటే ఏ విషయం మీద కథ చెప్తున్నారో దానికి స్పందించడానికి గుర్తు ఏంటంటే, వీళ్ళు కిందటి జన్మలో కూడా మనుషులుగానే ఉన్నారు అనడానికి ఒక గుర్తటది. కిందటి జన్మలో కూడా, అంటే మనం పుడుతూ చస్తూ ఉంటామని కదా, జన్మమరణ చక్రం నడుస్తూనే ఉంటుంది. అవునండి. మనం క్రితం జన్మలో కూడా ఇలాంటి భావావేశం, ఇలాగా భగవంతునితోటి అనుసంధానం అయి ఉండే ఒక ఇది జరిగింది మన జీవితంలో. ఇప్పుడు కూడా అది జరిగేసరికల్లా ఆ పూర్వజన్మ వాసన వల్ల వీళ్ళు ఎక్కువ స్పందిస్తారు అని విన్నారు మీరు? అని విన్నాను నేను. అని అలాంటిది విన్నా నేను. నాకు అది ఎప్పుడు అనుభవం వచ్చిందంటే, మేము మధురై వెళ్ళాం. ఆ మధురై గుళ్ళోకి, టెంపుల్ లోపలికి వెళ్తూ ఉంటే నాకు ఎలా అనిపించింది, నేను మా ఇంట్లోకి వెళ్తున్నట్టు అనిపించింది జయ. నాకు
మీనాక్షి అమ్మ టెంపుల్ కి వెళ్తుంటే ఆ 4 ప్రాకారాలు ఆ నడుస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే నేను బాగా చిన్న పిల్లని, ఒక 3-4 ఏళ్ల పిల్ల చాలా రోజుల తర్వాత సొంత ఇంట్లోకి వస్తే, మన ఇంటికి వచ్చాం, ఓ నెల రోజులు ఎవరింట్లోనే ఉన్నాం, మళ్ళీ మన ఇంట్లోకి వస్తే ఒక రకమైన ఉద్వేగం, కాళ్ళు తడబడి లోపలికి వెళ్తుంటే ఇల్లు రమ్మని పిలిచేస్తూ ఉంటుంది మనం. అవును. అలా అనిపించింది నాకు. లోపలికి వెళ్తుంటే నాకు అసలు మధురై మీద అవగాహన లేదు. పూర్తి సత్యం ఇది. నేను మధురై గురించి ఎక్కువ చదవలేదు మేము వెళ్ళే నాటికి. అసలు దేవాలయానికి 4 గాలిగోపురాలు ఉన్నాయని కానీ, ఆ గుడి అంత పెద్దదని కానీ, అక్కడ ఇలా ఉందని కానీ ఏమీ తెలియదు నాకు. మధుర మీనాక్షి అంటే ఇంత ఎత్తు ఉంటుందని ఊహ నాకు, అంతే. ముఖ్యమో మీనాక్షి టెంపుల్ చాలా ఫేమస్ కదా. ఆ మీనాక్షిది అదేదో సినిమాలో ఏదో సెట్ చూసాం. అవునండి. అదే తప్ప నిజంగా టెంపుల్ మీద ఏమీ అవగాహన లేదు. ఆ లోపలికి వెళ్తూ ఉంటే ఎంత ఉద్వేగం అంటే, నా పొట్టలో ఎలా ఉందో చెప్తే మీకు నవ్వొస్తుంది కూడా. పెద్దగా ఉయ్యాల ఊపులుగుతాం. ఆ ఉయ్యాల పై దాకా వెళ్ళాక వదిలేస్తే ఆ ఉయ్యాల కిందకి దిగుతుంటే కడుపులో ఒక రకంగా ఉంటుంది. అవునండి. ఎంత ఉద్వేగం అంటే, ఓ దిగులో, దుఃఖమో, భయమో, ఏమిటో తెలియదు అది నాకు. ఆ లోపలికి వెళ్తుంటే ఎడం వైపున ఒక భద్రకాళి, ఒక వీరభద్రుడు 2 విగ్రహాలు ఉంటాయి. అవును. ఎంత భద్రకాళికి దొరికిపోయానంటే నేను అసలు నోరు తెరుచుకుని అట్లా చూస్తూ ఉన్నానన్నమాట. అసలు దాని మీద నుంచి నా దృష్టి రాలా. అది నేను ఇది వరకు చూశానని నాకు అనిపిస్తుంది. కానీ అదే ఫస్ట్ టైం నా జీవితంలో మొదటిసారి. ఇప్పుడు ఎందుకు కలిగింది ఇలాంటిది అంటే, ఇది నేను ఇంతకు ముందు చూసి ఉండొచ్చు, ఇప్పుడు ఈ జన్మలో కాకపోయి ఉండొచ్చు, కిందటి జన్మలో నేను అక్కడ ఉన్నానేమో. అది ఆ జ్ఞాపకం నన్ను పట్టుకుని ఉందన్నమాట బ్రెయిన్లో. నేను ఆ ఫీలింగ్ వల్లే నా ఫ్రెండ్స్ ఎవరో చెప్పిన ఈ గత జన్మ వాసనని అప్పుడు నమ్మాను నేను. మీరు అనుభవించాక? నేను అనుభవించాక. ఎందుకంటే నాకు ప్రపంచంలో అత్యంత ఇష్టమైన ప్లేస్ మా అమ్మ వాళ్ళ ఇల్లే. మా ఇల్లే చాలా ఇష్టం. అసలు నాకు సొంతంగా ఇల్లు కట్టుకోవటము, ఇంట్లో అవి ఇవి అలంకారం చేసుకోవడం, వాటి మీద ఏ ఆసక్తి లేదు. అత్యంత పెద్ద విశాలమైన బాగా గాలి వెళ్తురు వచ్చే ఇంట్లో చాలా సంవత్సరాలు పుట్టి పెరిగాను నేను. నాకు ఫేవరెట్ ప్లేస్ ఇంకేది లేదు, అదే ఇల్లే. ఇక్కడికి వెళ్తే ఈ మధురై టెంపులే నా ఫేవరెట్ ప్లేస్ అనిపించడం మొదలుపెట్టింది నాకు. ఏ పక్క నుంచి ఎటు నడుస్తున్నా నా కాళ్ళకి మా చిటుకుడూరులో మా ఇంటి స్పర్శ ఇది నాకు తెలుసు అన్న భావన తప్ప, నేను అసలు టెంపుల్లో ఎలా నడుస్తున్నానో, ఎలా నుంచున్నానో, ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఇది ఎందుకు కలిగింది అంటే, అది నిజం అయ్యి ఉండాలి. ఈ భావోద్వేగాలు కలగడానికి ఏదైనా కొంతమంది వ్యక్తులను చూస్తే వీళ్ళు మనకి ముందే తెలుసని ఒక ప్రీతి కలుగుతుంది. అవునండి. అవన్నీ కూడా ఇలాంటిది అయ్యి ఉండొచ్చు. మీరు ఒక స్థలానికి వెళ్ళారు, లేదంటే ఒక వ్యక్తిని చూస్తారు, మరి మాకు విన్నా కూడా ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది రమ్మ? ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు అది మనకి కిందటి జన్మతోటి కొంత రిలేట్ అయ్యి ఉండొచ్చు. మన బుద్ధిలో సబ్ కాన్షియస్ లో ఎక్కడో, అంటే పూర్వజన్మ వాసనలు అని వింటుంటాం మనం. అవును. గత జన్మ వాసనలు. వాసన అంటే అదేంటంటే ఆ విషయం లోపల ఎక్కడో హిడెన్ గా లోపల పొరల్లో ఉంటుంది. మన ఆత్మ తాలూకు పొరల్లో మనకి అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు ఉంటాయి. ఆ కోశాలు ఇప్పుడు మనిషి మరణించిన తర్వాత అన్ని పోయి ఆ విజ్ఞానమయ కోశం ఏదో మిగిలిపోతుందట. మిగిలినవన్నీ పోతాయి. పంచప్రాణాలు చెప్తుంటాం కదా, ఈ విజ్ఞానమయ కోశంలో ఇవి వాసనా రూపంగా మిగిలిపోతాయని. ఆ మిగిలిన వాటి వల్లే మనకి ఇప్పుడు మన ఇంట్లో ఎవ్వరికీ సంగీతం రాదు, కానీ ఓ పిల్ల సాధారణంగా సంగీత సామ్రాట్ అయిపోతుంది. మన ఇంకా వంశంలో లేని ఒక నాట్య కళ, మన వంశంలో లేని ఒక రచన సడన్ గా ఎందుకు వస్తేనే ముందు తరాల్లో ఉంది అని చెప్పుకోవచ్చు ఒక పాయింట్. వీళ్ళకి ఈ కారణానికి పూర్వజన్మ తాలూకు బలమైన వాసనలు కారణం అవుతాయని ఒక పాయింట్ చెప్తారు. ఇది ప్రూవెన్ సబ్జెక్టా, ఇదేంటండి ఇదేదో మీరు విచిత్రంగా చెప్తున్నారంటే, భగవద్గీతను కనుక బాగా చదివితే, ఎక్కువ సార్లు దాని అర్థంలోకి వెళ్తే ఇది అర్థమవుతుంది. నేను మధురై వెళ్ళి 2-3 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు భగవద్గీత చదువుతుంటే నాకు ఇది దగ్గరగా అనిపించడం మొదలుపెట్టింది అనమాట. నేను చెప్తున్నాక మధురై టెంపుల్ ఎలా ఉందంటే, ఇప్పుడు అవకాశం దొరికితే నాకు మధురై వెళ్ళిపోవాలనిపించేంత ఉంది దాని మీద. ఎక్కడ ఏ మూలాల్లోనూ మాకు అవకాశమే లేదు. మా తాతగారు నాయనమ్మ కూడా చూసినట్లేదు మధురైని. మరి నన్ను ఎందుకు పిలిచింది? అలాగే ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు తిరుమలలోకి వెళ్తామా,
వెంకటేశ్వర స్వామిని చాలా చూడ్డానికి ట్రై చేస్తాం, అవును. అనుకోకుండా మన కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి, ఆ. ఇలా నేస్తాం. అవును. చేతులు జోడించగానే కళ్ళు ఆటోమేటిక్ గా మూసిపోతాయి. కళ్ళు మూసుకోవద్దు, కళ్ళు తెచ్చి స్వామిని చూడండి అని చెప్తుంటారు కొంతమంది, అవును. హెచ్చరిస్తుంటారు. చూస్తాం ఏదో దగదగాయమానంగా ఉంటుంది, అంతా గందరగోళంగా కనపడుతుందంటే కనపడుతుంది. ఈ తోపుడులో కొన్నిసార్లు చూడలేకపోతాం కూడా. స్పష్టంగా చూసినా బయటకు వచ్చాక కళ్ళు మూసుకుంటే కళ్ళ ముందు వెలుగుంటుంది కానీ రూపం రాదు. అవునండి. అదే అర్చావతారంలో ఉన్న స్వామిలో ఉన్న ప్రత్యేకతే, అది మహిమ. ఆయన తాలూకు ఇదే, అంతే. మనం బయట బోల్డ్ అని పిక్చర్ చూస్తామా, కళ్ళు మూసుకుంటే ఆ పిక్చర్ గుర్తొస్తుంది, అసలు స్వామి జ్ఞాపకమే రాడు, గుర్తు తెచ్చుకోలేకపోతాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఈ కళ్ళు మూసుకుపోవటము, ఆటోమేటిక్ గా మన మనసు ద్రవించిపోవటము, అవన్నీ కూడా ఈ కారణం అయ్యి ఉండాలి. మనకి అత్యంత భక్తి, భగవంతుడి పట్ల పూర్తి విశ్వాసం. మీరు అమ్మవారి కథ విని మీరందరూ, మీకు నాకు ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉందో మీకు కూడా అలాంటిదే ఉంది. అవును. కానీ చెప్తాడు, విన్నప్పుడల్లా అది మళ్ళీ ఆన్ చేసినప్పుడల్లా నాకు గూస్ బంప్స్ వస్తాయి మేడం అంటాడు. దానికి లోబడటానికి కూడా ఏంటంటే ఇలాంటిది కదా, అతి అపరిమితమైన విశ్వాసం భగవంతుడి పట్ల. ఉన్నాడో లేడోనన్న డౌట్ లేదు మనకి, గ్యారంటీగా శక్తి ఉందని నమ్ముతున్నాం మనం. అది ఎంత ప్రగాఢమైన విశ్వాసం ఉందో అంత గూస్ బంప్స్ వస్తాయి. అవునండి. విశ్వాసాన్ని బట్టే కదా. ఇలాంటిది ఒకటి ఉంది, అదే మనల్ని నడిపిస్తోంది. చరాచర జగత్తుని, సృష్టిని నడిపించేది మనం కాదు, సైన్స్ కాదు, శక్తి. ఆ శక్తిని మనం నమ్మితే ఆటోమేటిక్గా మన లోపల ఉంటుంది అది. ఇప్పుడు నేను నమ్ముతాను నమ్మను, నువ్వు నోటితో చెప్తావు చెప్పవు, లోపల మనసుకు తెలుసు కదా, లోబడిపోతుంది ఆ మనసు దాని మీదకి. ఈ లోబడ్డము బలహీనత కాదు, దాన్ని బలంగా భావించండి. అది బలం, అది బలం. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే అది మనని రక్షిస్తుందన్న విశ్వాసం ఉంది మనకి, ఖచ్చితంగా. అది ఏమైపోతానో నేనన్న భయం ఏది మనకి? భయం లేదు. ఎందుకంటే మన వెనకాల ఒక దండధరుడైన ఒక వ్యక్తి నుంచున్నాడు అనుకో. ఇప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్ళావు, నీ వెనకాల పెద్ద జమా చెట్టి ఉన్నాడు, 6 అడుగులు వాడు 2 కర్రలు చేత్తో పుచ్చుకున్నాడు, నీ మీదకి ఎవడన్నా 2 కర్రలు పెట్టి కొడతాడు వాడు. బలం కాదు అది. ఖచ్చితంగా. నువ్వు ఎందుకో వెనకాల మనిషిని తెచ్చుకున్నావు, భయమా నీకు అంటే భయం కాదు, అది వాడే నీ బలం. ఈ శక్తే మన బలం, ఈ విశ్వాసమే మన బలం అని భావించాలి. ఈ మొత్తం భారతీయతలో ఉన్న ప్రధానమైనది ఏంటంటే భగవంతుడి పట్ల విశ్వాసం, నమ్మకం. మనం అది కలిగి ఉన్నామా ధైర్యంగా ఉంటాం. ఆయనకు రూపం ఉందా లేదా, ఇలాగే ఉంటాడా, శంఖచక్రధారిగా ఉంటాడా ఉండడా, లేకపోతే త్రిశూలధారిగా ఉంటాడా, లేకపోతే సింహం మీద ఎక్కి కూర్చుంటుందా, లేకపోతే పులి మీద ఎక్కి కూర్చుంటుందా, లేకపోతే ఏ కొండ ఎత్తుకుని ఎక్కడికైనా ఎగురుతూ వెళ్తుందా, అవేం అక్కర్లేదు నీకు. ఇదంతా ఒకటే, ఇది మనతోటి ఉంది, అదే మనని నడిపిస్తోందన్న విశ్వాసం వల్లే మనం దేవాలయాల్లో ఉద్వేగభరితంగా ఉంటుంది. ఒక భగవత్ సంబంధమైన కథ, హరికథ, పాట, పద్యం, శ్లోకం ఏది విన్నా ఎక్సైట్మెంట్. నాకు నల్లని వాడు పద్మనయనంబుల వాడు పద్యం చదువుకున్నా ఎక్సైట్మెంట్ వస్తుంది. రావడానికే ఉంది, కృష్ణుడిని ఊహించుకుంటాం, అది ఆయన మనతో ఉన్నాడు అనిపిస్తుంది. మన లోపల ఉన్న భగవంతుణ్ణి మనం చూడగలగటమే మన అదృష్టము, మన బలము. మనకు వచ్చే గూస్ బంప్స్ కి ప్రధానమైన కారణం మనలోనే భగవంతుడు ఉండటం, ఏమీ లేదు రెండో పాయింట్. అంతే. సూపర్, అద్భుతం. నమస్తే రమ్మ. నమస్తే.